అప్పుడు పరాక్రమవంతుడైన అర్జునుడు వినయంతో మరియు సంకల్పంతో తన దివ్య సారథి శ్రీకృష్ణుని వైపు తిరిగాడు. ఆ పవిత్రమైన నిశ్శబ్దంలో యోధుని స్వరం భక్తి మరియు గౌరవంతో పెరిగింది. ఓ అచ్యుత, ఓ పాపరహితుడా, నా రథాన్ని 2 సైన్యాల మధ్య ఆపు. అందువల్ల భగవంతుడు ఒక యోధుడిని నడిపించడానికి మాత్రమే కాదు, ఒక ఆత్మను శాశ్వత సత్యం వైపు నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. సంజయుడు అంధుడైన రాజుతో మాట్లాడాడు. అతని స్వరం అందరి కళ్లకు అతీతంగా యుద్ధభూమి యొక్క దృశ్యాన్ని మోసుకెళ్ళింది. ఓ రాజా, సంజయుడు పలికెను. అర్జునుడు ఇట్లు పలికినప్పుడు అతను 2 సైన్యాల మధ్య అద్భుతమైన రథాన్ని ఉంచాడు. ఓదొన్ విధి అక్కడే వేచి ఉంది. ఆ విధంగా కృష్ణుడు మంతు సరైన మరియు తప్పు మధ్య, ప్రేమ మరియు యుద్ధం మధ్య అన్ని కాలాల సత్యాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు శాశ్వత మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడు రథాన్ని 2 గొప్ప సైన్యాల మధ్య నిలిపాడు. ఆ విధంగా కృష్ణుడు మను సరైన అవం తప్పు మధ్య, ప్రేమ అవం యుద్ధం మధ్య అన్ని కాలాల సత్యాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాడు. ఓ పార్థ, చూడు, ఈ కురులందరూ నీ ముందు ఇక్కడ సమావేశమై ఉన్నారు. మరియు అర్జునుడు వారిని చూస్తుండగానే ఆ యోధుని ధైర్యం క్షీణించడం ప్రారంభమైంది. మరియు అతనిలోని మనిషి మేల్కొనడం ప్రారంభించాడు. అక్కడ అతను తన పెద్దలను, గురువులను, సోదరులను చూశాడు. మనక అందరూ ఆయుధాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ అతను తన పెద్దలు, గురువులు, సోదరులు, పంగుం అందరూ ఆయుధాలు ఎత్తడానికి సిద్ధంగా ఉండటం చూశాడు. అతను 2 సైన్యాలను చూసినప్పుడు యోధుల ముఖాలు కుటుంబ ముఖాలుగా మారాయి. అతను 2 సైన్యాలను చూసినప్పుడు యోధుల ముఖాలు కుటుంబ ముఖాలుగా మారాయి. అతన్ని దుఃఖపు అల ముంచెత్తింది. వాళ్ళ ప్రేమకు వ్యతిరేకంగా విధి ఘర్షణ, కరుణ కరుణలో కరిగిపోయింది. ఈ విధంగా శత్రువులను జయించిన పరాక్రమవంతుడైన అర్జునుడు తన స్వంత హృదయం ద్వారా జయించబడ్డాడు. అప్పుడు పరాక్రమవంతుడైన అర్జునుడు మాట్లాడాడు. అతని గొంతు దుఃఖంతో వణుకుతోంది. ఈ విధంగా శత్రువులను జయించిన పరాక్రమవంతుడైన అర్జునుడు తన స్వంత హృదయం ద్వారా జయించబడ్డాడు. అతని శ్వాస ఆగిపోయింది మరియు అతని పెదవులు ఎండిపోయాయి. ఎందుకంటే బయటి యుద్ధం లోపలికి చేరుకుంది. అర్జునుడి పతనం అలా ప్రారంభమైంది. మాధవ్, ఒక యోధుడి హృదయం ప్రేమతో మునిగిపోయిన క్షణం. కృష్ణ, నా శరీరమంతా వణుకుతోంది. నా జుట్టు నిక్కబొడుచుకుంటోంది. భయం నన్ను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పట్టి పీడిస్తోంది. అతని పవిత్ర ధనుస్సు గాంధీవం దది ఒక యోధుని అహంకారం దండ అతని వణుకుతున్న పట్టు నుండి జారిపోవడం ప్రారంభించింది. అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత భయం అతన్ని ఆవహించింది. కృష్ణ, నేను నిలబడలేను. నా కాళ్ళు నన్ను పట్టుకోవడానికి నిరాకరిస్తున్నాయి. నా మనసు తిరుగుతోంది. ఏమీ స్పష్టంగా లేదు. నా చుట్టూ ఉన్నవన్నీ కూలిపోతున్నాయి. ఓ కృష్ణ, నాకు చెడు శకునాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వినాశన చిహ్నాలే. ఆ విధంగా అర్జునుడి ధైర్యం తగ్గిపోయిందా మరియు నిరాశ అతని దృష్టిని కప్పివేసింది. కృష్ణుడు శాశ్వతమైన సత్యాన్ని వెల్లడించడానికి సిద్ధమవుతుండగా